హే గాయ్స్, ఇవాళ వీడియోలో మన పెట్స్కి ఎగ్ని ఎలా ఫీడ్ చేయాలి చూద్దాం. సో మనకున్న డౌట్స్, రా ఎగ్స్ పెట్టాలా, బాయిల్డ్ ఎగ్స్ ఆర్ ఎగ్ షెల్స్ని పెట్టాలా, వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మన లియో టేల్స్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనందరికీ కామన్ డౌట్, అసలు ఎగ్స్ని మన డాగ్స్కి ఫీడ్ చేయొచ్చా అంటే కంపల్సరీగా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి, మనం ఫీడ్ చేయొచ్చు. అండ్ మనకి రా ఎగ్స్ వల్ల వచ్చే రిస్క్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, రా ఎగ్స్ అంటే పచ్చిగుడ్ల వల్ల వచ్చే రిస్క్ ఏంటి మన పెట్స్కి అంటే, ఇందులో మనకి కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయండి, అవి మన పెట్స్కి మంచిది కాదు. అందులో మొదటిది ఎవిడిన్ అనే కాంపౌండ్ అండి. ఈ ఎవిడిన్ అనేది మనకి తెలిసిన విషయమే, ఎగ్స్లో బయోటిన్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ బయోటిన్ ఇంటేక్ని తగ్గిస్తుంది. అండ్ ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ అనేది కూడా ఉంటాయండి. ట్రిప్సిన్ అనేది మన పెట్స్కి డైజెషన్కి చాలా అవసరం. సో ఈ కాంపౌండ్స్ వల్ల మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి పెట్కి. అండ్ అది కాకుండా ఇచ్చింగ్, డయేరియా, లాస్ ఆఫ్ హెయిర్, స్కేలీ స్కిన్ అండ్ మాల్ న్యూట్రిషన్, ఈ కండిషన్స్ కూడా వస్తాయండి. సో ఆల్రెడీ మీ పెట్స్లో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, మీరు రా ఎగ్ని ఫీడ్ చేస్తున్నారు అంటే వెంటనే మీరు పచ్చిగుడ్లని ఆపేసి కుక్ చేసిన బాయిల్డ్ ఎగ్స్ని మీ పెట్స్కి ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ నన్ను అడిగితే రా ఎగ్స్ని నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. బెటర్ మీరు కుక్డ్ ఎగ్స్ని మాత్రమే పెట్టండి. అందులో కూడా నేను వైట్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ హౌ ఆఫన్ మీరు ఫీడ్ చేయాలి అంటే 3 or 4 times ఇన్ ఏ వీక్. మీకు కొంచెం పెద్ద డాగ్స్ ఉంటే కనుక 5 times కూడా మీరు ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ కామన్ క్వశ్చన్, ఎగ్ షెల్స్ని చాలామంది యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎగ్ షెల్స్ని మీరు యూస్ చేసుకోవచ్చండి, ఎందుకంటే అది కాల్షియం కంటెంట్, కాల్షియం ఎక్కువ ఉంటుంది ఎగ్ షెల్స్ లోపల. మీరు డైరెక్ట్గా కాకుండా బాయిల్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఎగ్ షెల్స్ని క్రష్ చేసుకొని ఆ పౌడర్ని డైలీ చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలండి. 4 grams అలాగా మీ పెట్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్లో కలిపేసి పెట్టేసేయాలి. మీరు ఇక్కడ చూస్తున్నట్టే ఎగ్ రెసిపీ నేను ఒకటి చూపిస్తున్నానండి, నేను ఆ లింక్ కూడా కింద పెడతాను, వెంటనే వెళ్ళి చూసేసేయండి. సో ఫైనల్గా ఎగ్స్ అనేది గుడ్ ఫర్ హెల్త్ అండి పెట్స్కి, ఎందుకంటే ఇందులో బయోటిన్, విటమిన్ ఏ, అమినో యాసిడ్స్, ఐరన్, ఇలా చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇది ప్రోటీన్ రిచ్ కూడా కాబట్టి మనం కంపల్సరీ మన ఎగ్స్ ఫీడ్లో అయితే దీన్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్